హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈగల్ మూవీ గురించి ముచ్చట్లు పెట్టడానికి అయితే వచ్చాను. ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే ఈ మూవీ అయితే నచ్చింది, బాగా నచ్చింది. మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అని అయితే చెప్పను, హిట్ అంతే. అండ్ ఈ సినిమాలో రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే కంపేర్ టు బిఫోర్ ఫిలిమ్స్ అండ్ కంపేర్ టు బిఫోర్ స్టోరీస్ అయితే చెప్పాలి. దీంట్లో అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఎప్పుడు ఒక యాంగ్రీ లుక్లో ఉంటాడు. అండ్ రస్టిక్, చాలా అంటే చాలా బాగుంది ఆ లుక్ అయితే. అండ్ సినిమా స్టోరీ అయితే ఏంటంటే గన్స్ చెడ్డవాళ్ళ చేతికి అయితే దొరకకూడదు అనేది కాన్సెప్ట్. దాని మీద అసలు తను ఏం చేశాడు అనేది, ఆ యుద్ధం ఏంటి, మారణ హోమం అనే ఒక యుద్ధం ఏంటి అనే దానికి తీసిన స్టోరీ ఇది. అండ్ కొన్ని సీన్స్ అయితే దీంట్లో పాజిటివ్ విషయానికి వస్తే ఫైట్స్ చాలా అయితే, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ ఉంటాయి. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ పాజిటివ్స్కి వచ్చే ఇది మన లవ్ స్టోరీ. అంటే ఒక లవ్ స్టోరీ ఇలా కూడా చూపిస్తారా అని ఒక వే కూడా మనం అనుకుంటాం. మనం గన్స్తో లవ్ స్టోరీ అనే విధంగా ఉంటుంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో హీరో క్యారెక్టర్ అండ్ హీరో పక్కనున్న నవదీప్ క్యారెక్టర్ అండ్ మన అజయ్ ఘోష్ గారు, సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉన్నాయి, అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా పరంగా అయితే ఓకే అయితే అనిపించింది. యాజ్ ఏ మ్యూజిక్ అంటే లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది మన అమ్మోర్ దగ్గర. లిటరల్లీ అది ఈ అమ్మ ఏంద్రా అని అయితే అనుకుంటాము, అలా ఉంటాయి. అంటే లైక్ బుల్లెట్స్, అదొక డిఫరెంట్గా పెట్టారు. ఇప్పుడు గేట్స్కి మన గ్రిల్స్ పెడతాం కదా, దాంట్లో కూడా బుల్లెట్స్ అనేవి ఆ విధంగా సెట్ చేసి ఉంటారు. అండ్ కార్ జీప్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మన టైర్ దగ్గర కూడా అది అయితే కొన్ని చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా ఏమీ అనిపించలేదు, పర్లేదు అనిపించింది. ఏదో డ్రోన్స్తో ఒక చిన్న మామూలుగా మనం ఆడిస్తాం కదా, డ్రోన్స్తో అయితే ఆ విధంగా తీసినట్టు అయితే ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం క్లమ్జీగా ఉంది, అది కొంచెం డ్రాబ్యాక్. అండ్ హీరోయిన్ని అప్పుడే పెట్టి అప్పుడే చంపేయడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం నడిపించుంటే అయితే బాగుండే. అంటే అది నిజమేలే, ఎందుకంటే ఆ హీరోయిన్ అలా అవ్వడం వల్లే తను ఈ డెసిషన్ తీసుకున్నాడని అయితే ఆ స్టోరీ అయితే తిప్పాడు. కానీ సెకండ్ పార్ట్ ఈగల్ 2కి అయితే అది హింట్ అయితే ఇచ్చారు, చూద్దాము. అసలు ఏదో కేజీఎఫ్ ఎలివేషన్స్ ఆ విధంగా పెడుతున్నారు, కానీ అంత ఎలివేషన్స్ అనేది ఓవర్ బిల్డప్ అనేటివి కొన్ని అయితే అనిపించినాయి. అంటే ప్రతి ఒక్కరంటే ఈ విధంగా ఈగలు అంటే ఏదో హైలో లేపుతారు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా అంతగా లేచింది ఏం లేదు, కింద అయితే ఉంది. అండ్ ఓవరాల్ ఫిలింలో చూసుకుంటే ముందు ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫిలిం అనేది ఎన్నో రేట్స్ బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఈగల్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.